ఆర్ యు రెడీ? ఈరోజు మన రెండో పాయింట్ వ్యక్తిగత ఉజ్జీవం. ప్రైజ్ ది లార్డ్. మన రెండో పాయింట్ వ్యక్తిగత ఉజ్జీవం అంటే ఏంటి? ఊరోళ్ళని ఉజ్జీవపరచటం కాదు ప్రాముఖ్యత. నీలో ఒక ఉజ్జీవం కలగాలి. మరలా దేవుని కొరకు నిలబడాలి, మరలా పాటలు పాడాలి, మళ్ళా సాక్షిగా ఉండాలి. దేవుని కొరకు నేను నిలబడాలి. అయిపోయింది, ఏదో అయిపోయింది, మరలా నేను నిలబడాలి అన్న ఒక ఉజ్జీవం నీకు కలగాలి. ఏలియా జీవితంలో అందరినీ దేవుని వైపు తిప్పేవాడు, కానీ ఈయనే దేవుని దగ్గర నుండి దూరం అయిపోయాడు. అక్కడ బదిరీ చెట్టు కింద నా దేవుడు మరలా అతన్ని ఉజ్జీవపరిచాడు. ఈ రోజున నీలో ఒక ఉజ్జీవం కలుగును గాక. యాకోబులో ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇచ్చాడు. ఎక్కడ? యబ్బోకు నది దగ్గర ఒక ఉజ్జీవం ఇచ్చాడు. తన పాపాన్ని వదిలిపెట్టేశాడు, మోసపూరితమైన జీవితాన్ని వదిలిపెట్టేశాడు. తనలో దేవుడు ఒక ఉజ్జీవాన్ని కలిగించాడు. అంతే, గొప్ప మార్పు దేవుడు అనుగ్రహించాడు. మోషే జీవితంలో ఒక ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతే, తన జీవిత స్థితి మారిపోయింది. యోసేపులో ఒక ఉజ్జీవం అనుగ్రహించాడు. అంతే, 2 దేశాల పైన అన్నం పెట్టేవాడుగా దేవుడు మార్చాడు. జాన్ వెస్లీ అన్న భక్తుడు ప్రార్థన చేస్తుండేవాడు, గొప్ప ప్రార్థనాపరుడు. కానీ ఆయనకున్న లోపం ఏంటంటే అందరినీ దేవుని వైపు తిప్పేవాడు. ఈయన దేవుని దగ్గర నుండి దూరం అయిపోయేవాడు, రహస్యంగా కృంగిపోయేవాడు. అటువంటి జీవితంలో ఆయన ఉండేవాడు. అటువంటప్పుడు దేవుడు అతన్ని దర్శించి వ్యక్తిగతంగా అతన్ని దేవుడు ఉజ్జీవపరిచాడు. ఆయన ఉజ్జీవపరచగానే ఆయన ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, ఈ దేశాన్ని రక్షించయ్యా అన్నాడు. దేవాది దేవుడు ఇంగ్లాండ్ దేశాన్ని రక్షించాడు. ఇంగ్లాండ్ దేశాన్ని రక్షించిన తర్వాత జాన్ వెస్లీ ఏమన్నాడు తెలుసా? ఒక అద్భుతమైన మాట అన్నాడు. దేవునికి మాత్రమే భయపడి, పాపానికి మాత్రమే భయపడే 100 మంది యవ్వనస్తులు నాకివ్వండి, ఈ ప్రపంచాన్ని నేను తలకిందల చేస్తా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మాత్రమే భయపడి, పాపానికి మాత్రమే భయపడే 100 మంది యవ్వనస్తులు ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా చెప్తున్నాను, దేవునికి మాత్రమే భయపడి, పాపానికి మాత్రమే భయపడే 100 మంది యవ్వనస్తులు ఇవ్వండి. నేను ఈ దేశాన్ని నేను తలకిందల చేస్తా. గొప్ప ఉజ్జీవపు మాటలు ఎలా చెప్పగలిగాడు తెలుసా? ఆయనే ఉజ్జీవింపబడ్డాడు. వ్యక్తిగతంగా ఆయన ఉజ్జీవింపబడ్డాడు. ఎప్పుడైతే ఆయన ఉజ్జీవింపబడ్డాడో ఇంగ్లాండ్ దేశం మృతములోనికి వెళ్ళింది, ఆత్మీయతలోనికి మృతములోనికి వెళ్ళింది. ప్రతి వీధిలో 2 పాపపు శాలలు ఉండేవి, ప్రతి వీధిలో బ్రాందీ షాపులు ఉండేవి. అతి భయంకరం. కానీ దేవుని పరిచర్యకు వచ్చినాక, దేవుడి తనలో ఉజ్జీవం కలిగించినాక, వ్యక్తిగత ఉజ్జీవం కలిగినాక ప్రతి వీధుల్లో ప్రార్థనా స్థలాలు ఆరంభింపబడినాయి. డాబా పైన ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఒక్క వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డాడు. చెల్లి, నీ జీవితంలో ఉజ్జీవం కలగాలి. నీ రహస్య జీవితంలో ఒక ఉజ్జీవం కలగాలి. నీ అంతరంగ జీవితంలో నీకు ఒక ఉజ్జీవం కలగాలి. ఎప్పుడైతే ఉజ్జీవం కలుగుతుందో గొప్పగా నువ్వు ఆస్వాదింపబడతావు. నీ బతుకు నీకే కష్టతరంగా మారుతుందా? నీ జీవితం నీకే హానికరంగా మారుతుందా? ఏంట్రా ఈ చండాల బతుకు అనుకుంటున్నావా? ఈ రోజు నా జంతువుని చూసి ఆ జంతువు బతుకుతుంది, నేను బతుకుతున్నా, ప్రయోజనం ఏముంది అనుకున్నావా? నీలో ఒక ఉజ్జీవం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి పేరు ORR. ఈ పాస్టర్ గారు బైబిల్ కాలేజీ లెక్చరర్ గారు. ఇది 1940వ సంవత్సరమున జరిగిన సంఘటన. ఈ బైబిల్ కాలేజీ లెక్చరర్ గారైన ఈ పాస్టర్ తన విద్యార్థులందరినీ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళాడు. 3rd ఇయర్ వాళ్ళని. ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ఇంగ్లాండ్లో అనేక మందిని దేవుడు వ్యక్తిగతంగా ఉజ్జీవపరిచి వాళ్ళ వీధుల్లో, వాళ్ళ పేటల్లో, వాళ్ళ పట్టణాల్లో, వారి దేశాల్లో దేవుడు ఎలా వాడుకున్నాడు అని తెలియపరచడానికి వాళ్ళు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళారు. ఈ లెక్చరర్ గారు ఉన్నారు, విద్యార్థినులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీరందరూ కలిసి ఇంగ్లాండ్కి వెళ్ళి ఒక గైడ్ సహాయంతో బస్సులో ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళి ఈ స్థలం అని చూశారు. మరలా ఆ లెక్చరర్ గారు విద్యార్థులను బస్సులో తీసుకుని వెళ్ళి ఒక స్థలానికి తీసుకెళ్ళి పలానా ప్రాముఖ్యత స్థలాలు అని తెలియపరిచాడు.
మళ్ళీ ఇంకో స్థలాన్ని తీసుకెళ్ళి, ఒక స్థలాన్ని తీసుకెళ్ళి, అలా తీసుకుని వెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ గారి యొక్క ఇంటికి తీసుకెళ్ళాడు. జాన్ వెస్లీ గారి ఇంటికి తీసుకెళ్ళగానే విద్యార్థినులు కింద అంతస్తులోకి వెళ్ళారు. కింద అంతస్తులోనికి వెళ్తే అందరూ కూర్చుండే గదిని చూపెట్టాడు. తర్వాత వంటగదిని చూపెట్టారు. తర్వాత డైనింగ్ హాల్, భోజనశాలను చూపెట్టారు. అక్కడ విద్యార్థినులు లెక్చరర్ గారు, దేవా ఇటువంటి భక్తుడి ఇంటికి రావడానికి మాకు భాగ్యం ఇచ్చావు అనుకొని మళ్ళా మొదటి అంతస్తుకి వెళ్ళారు. మొదటి అంతస్తుకి వెళ్ళగానే అక్కడ పుస్తకాలతో నింపబడి ఉన్నాయి లైబ్రరీ. ఆ లైబ్రరీ చూశారు. ఆయన ఎక్కడైతే ప్రసంగాలు సిద్ధపడతారో ఆ టేబుల్, ఆ కుర్చీ, అనేకమైన బైబిళ్ళు, ఆయన రాసిన నోట్స్ అన్నీ చూశారు. దాన్ని ముట్టుకున్నారు. దేవుడా ఇటువంటి గొప్ప భక్తుడయ్యా ఆయన అని. అలా చూసి ఆయన బెడ్రూమ్కి వెళ్ళారు. ఆయన బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఆ బెడ్రూమ్ మొత్తం కార్పెట్తో ఉంది. ఆ మంచం పక్కన, ఆ మంచం కింద చూడగానే 2 గ్యాప్తో ఏర్పడిన, అంటే మోకాలు వంచితే ఎలాగైతే ఈ భాగములో రంధ్రాలుగా ఉంటాయో, గ్యాప్గా ఉంటుందో అవి కనబడినాయి. విద్యార్థులు అడిగారు, సార్ ఇదేంటన్నాడు. జాన్ వెస్లీ గారు మంచం పక్కన ఇలా మోకాలుండి ప్రార్థన చేస్తారు. ఆయన మోకాలు ఉండి అక్కడ ఆ మచ్చ పడిపోయింది, ఆ మార్కు పడిపోయింది. దేవుడా ఎంతసేపు ప్రార్థన చేస్తే ఇలాగా, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే ఇలాగా? ఆయన చెప్పింది ఏంటి తెలుసా లెక్చరర్ గారు? ఆయన ఉజ్జీవింపబడిన రోజు నుండి, వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడిన రోజు నుండి ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు లేచి నా దేశంలో ఉజ్జీవం పంపించవా, నా దేశంలో ఉజ్జీవం పంపించవా, నా దేశంలో ఉజ్జీవం పంపించవా, నా ద్వారా చెయ్యవా, నా దేశంలో ఉజ్జీవాన్ని అనుగ్రహించవా, నా దేశంలో ఉజ్జీవాన్ని అనుగ్రహించవా అని తెల్లవారుజాము 4 గంటల నుండి కొన్ని గంటలు ప్రార్థన చేసేవాడు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి ఆయన మోకాలుంచిన స్థలం మచ్చలు ఏర్పడిపోయినాయి. అందరూ చూశారు. టైం అయిపోయింది. లెక్చరర్ గారు అన్నారు, టైం అయిపోయింది, మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళాలి రండి అనగానే విద్యార్థులందరూ మనస్సు వేదనతో, ఇంత ప్రార్థనాపరుడా, అందుకే ఇంత గొప్ప ఉజ్జీవాన్ని కృప కలిగిన దేవుడు ఈయన ద్వారా దేవుడు అనుగ్రహించాడు అనుకుని విద్యార్థులందరూ బస్సుకి వెళ్ళారు. బస్సు దగ్గరికి వెళ్ళగా లెక్చరర్ గారు అందరినీ లెక్క పెట్టారు. అందరినీ లెక్క పెడితే ఒకళ్ళు తక్కువైపోతున్నారు. అందరినీ లెక్క పెడుతుంటే ఒకళ్ళు తక్కువైపోతున్నారు. ఏంటా అని చూస్తే ఒక ఆయన కనబడట్లా. ఎవరా కనబడట్లేదని చెప్పి గబగబా లెక్చరర్ గారు బస్సు నుండి దిగి మళ్ళా జాన్ వెస్లీ గారు ఉన్న 1వ అంతస్తు చూశారు. డైనింగ్ హాల్లో ఎవరు కనబడట్లా, ఆ వ్యక్తి కనబడట్లా. అందరు కూర్చుని మాట్లాడే స్థలంలో ఆ వ్యక్తి కనబడట్లా. డైనింగ్ హాల్లో కనబడట్లా, కిచెన్ రూమ్లో కనబడట్లా, పై అంతస్తు వెళ్ళగానే లైబ్రరీలో కనబడట్లా. జాన్ వెస్లీ గారు సిద్ధపడతారే అక్కడ ఎవరు కనబడట్లా. బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఒక యవనస్తుడు మోకాలుంచి, ఎక్కడైతే జాన్ వెస్లీ మోకాలుంచాడో ఆ 2 మచ్చల మీద, ఆ మార్కుల మీద తన మోకాలుంచి 2 చేతులెత్తి, డూ ఇట్ అగైన్ ఓ లార్డ్, డూ ఇట్ అగైన్ ఓ లార్డ్, డూ ఇట్ అగైన్ ఓ లార్డ్. ప్రభువా ఉజ్జీవం మరలా పంపించవా, ప్రభువా ఉజ్జీవం మరలా పంపించవా, మరలా ఉజ్జీవం పంపించవా. ఈయన ఏడిచి ప్రార్థన చేస్తుంటే లెక్చరర్ గారు అతన్ని డిస్టర్బ్ చేయలా. టైం అయిపోతుంది చెప్పి ఆయన భుజం మీద లెక్చరర్ గారు టైం వేసి, టైం అయిపోతుంది వెళ్ళిపోదాందా అనగానే లేచాడు. ఆయన లేచి బయటికి వస్తున్నాడు. మీకు తెలుసా దైవజనుడు ఎవరో? డాక్టర్ బిల్లీ గ్రహం గారు. అలాగే దేవాది దేవుడు మరలా ఆయన బతుకులో ఉజ్జీవాన్ని పంపించాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. డూ ఇట్ అగైన్ ఓ లార్డ్. మా దేశంలోనికి పంపించయ్యా, మా పట్టణం మీదకి పంపించయ్యా, మా రాష్ట్రం మీదకి పంపించయ్యా, మా పట్టణం మీదకి పంపించయ్యా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దేవుడు పక్షపాతి కాదు. ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త మంటల చేత అనేక మందిని దేవుడు రక్షించగలిగితే నా ప్రార్థన ద్వారా డూ ఇట్ అగైన్ ఓ లార్డ్, మరలా ఆ ఉజ్జీవాన్ని పంపించి దేవా, నీ వీధిని నీ ద్వారా దేవుడు రక్షించగలడు. మన పట్టణాలని, మన రాష్ట్రాలను మన ద్వారా దేవుడు రక్షించగలడు. వ్యక్తిగత ఉజ్జీవం దేవుడు అనుగ్రహించును గాక.